ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన బాగున్నారు కదా? దేవుడు తన కృప చేత ఫిబ్రవరి నెలంతా మనతో ఉండి తన కృపలో మనల్ని దాచి 28 రోజులు కూడా మనకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మనకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించి ఈ నూతన నెలలోనికి ప్రవేశించడానికి తన కృప చూపించారు. అందుని బట్టి మొట్టమొదటిగా మనందరం కూడా హృదయపూర్వకంగా ప్రభువుకు థ్యాంక్స్ చెబుదాం. ఈ మార్చి నెలలో మొదటి దినమున, ఈ నెలలో మొదటి ఆదివారమున ఈ విధంగా మనందరం కలిసి ఒక కుటుంబంగా దేవుని స్తుతించగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. కాబట్టి కృతజ్ఞతతో తండ్రి, ఇంతవరకు నడిపించిన దేవా, ఈ నెలలో కూడా మీరు నడిపిస్తారని నమ్ముతున్నాను. నా చేపట్టుకుని నన్ను నడిపిస్తున్నందుకు వందనాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఈ నెలను ప్రారంభించండి. దేవుడి నెలంతా మీకు తోడేయండి. ఈ ప్రతి పనిలో సహాయకుడిగా ఉండి నడిపించును గాక. అదేవిధంగా ఇంకెవరైనా మీలో సమస్యలు శోధనలో ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ గురించి ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. వాక్యం చివరిలో మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ మార్చి నెల మొదటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. ఈ నెలలో ఈ మొట్టమొదటి దినమున ప్రభు వాగ్దానం చేస్తున్నారు నీతో, నీ జీవితంలో నేను ఒక అద్భుతకరమైన నూతన కార్యం చేయబోతున్నానని. నూతన సంవత్సరం ఎదుర్కొన్నారు కానీ ఏ నూతనత్వము లేదేమో. నేను ఎన్నో శ్రమలు అనుభవించాను, ఎన్నో కోల్పోయాను, సంతోషం అనేది నా జీవితంలో లేదు. అనేక కష్టాలు చూశాను, అనేకమైన నిందలు అనుభవించాను, ఎంతో కన్నీరు కార్చాను. కానీ ఈ క్రొత్త సంవత్సరంలో కూడా నా జీవితంలో మార్పు లేదు. ఇక ముందు నా జీవితం అలా ఉండకూడదు. నా జీవితం నూతనపరచబడాలి. నా జీవితంలో నూతన కార్యం జరగాలి. నా ప్రవర్తనలో నేను నూతనత్వం చూడాలి. నా మాటల్లో నూతనత్వం చూడాలి. నా క్రియల్లో నూతనత్వం చూడాలి. నా ఆలోచనలో నూతనత్వం చూడాలి అని నువ్వు కోరుకుంటున్నావా? ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను నీ జీవితంలో నూతన కార్యాలు ప్రారంభిస్తున్నానని. ఇంతవరకు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఈ నూతన సంవత్సరం నువ్వు కొన్ని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావేమో. అయ్యా, ఎంత కష్టం వచ్చినా నీ కొరకు నిలబడతానయ్యా. క్రొత్త జీవితం నేను ప్రారంభిస్తానయ్యా. నా కుటుంబంలో అనేక రక్షణ కార్యాలు నేను చూడాలి. ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, అప్పు సమస్యలున్నా, ఆర్థిక బంధకాలు అన్నిటి నుండి విడిపిస్తావు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా నూతన ఆత్మ నేను పొందుకోవాలి, నూతన శక్తి నేను పొందుకోవాలి, నూతన జీవంతో నేను నింపబడాలి. నా కుటుంబంలో ఆత్మీయంగా నూతన కార్యాలు చూడాలి, నూతన మెట్లెక్కాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా. దేవుడు తప్పగా నిన్ను నడిపిస్తాడు. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. నువ్వెంతగానో ఆశిస్తున్నావు కదా నీ కుటుంబంలో నూతన ఆత్మల రక్షణలోనికి రావాలని. తప్పక నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అయితే నీవు ఇంతవరకు దేనిలో ఓడిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు తప్పిపోతున్నావో, ఏదైతే నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో, ఏ విషయాలు దేవునికి దూరంగా ఉంటున్నావో వాటన్నిటి కూడా దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా ఇంతవరకు నేను జీవించినట్లుగా ఇక ముందు నేను జీవించకూడదయ్యా. అయ్యా, నా పాత జీవితం అంతా కొట్టువేయండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకుండా నీ శక్తిని అనుగ్రహించండి అయ్యా. గత కాలంలో నా జీవితంలో ఉన్న ఓటమి, నా జీవితంలో ఉన్న నష్టాలు, నేను అనుభవించిన నిందలు, అవమానాలు అవన్నీ కూడా కొట్టువేయండి తండ్రి. అవి నేను గుర్తు చేసుకోనకుండా
నూతన తలంపులు పుట్టించండి అయ్యా, నూతన ఆశలు పుట్టించండి అయ్యా. నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలయ్యా, నీ కొరకు నమ్మకంగా జీవించాలయ్యా అని నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. తప్పకుండా నీ జీవితంలో నూతన కార్యాలు చూస్తావు. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దానిని దేవుడు నీ జీవితంలో తప్పక జరిగిస్తాడు. చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎత్తుకే పరుగెత్తుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ప్రాముఖ్యంగా 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి మరిచిపోవాలి, 2 వేగిరపడాలి. అంటే గతాన్ని విడిచిపెట్టాలి, గతాన్ని మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు త్వరపడి ప్రయత్నించాలి, వేగిరపడాలి. గతంలో విడిచిపెట్టలేని ఏ అంతరంగ పాపము నీ జీవితంలో ఉంది ఎవరికీ కనబడకుండా దానిని విడిచిపెట్టడానికి నీ సాయశక్తుల రక్తము కారణంతగా ప్రయత్నించు. తప్పకుండా విడిపిస్తాడైనా. గతంలో నీవు దేవునికి ఏ విషయంలో దూరంగా ఉన్నావో వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించు. నేను నా శక్తి అంతటితో ప్రయత్నిస్తున్నానయ్యా, నా బలమంతటితో ప్రయత్నిస్తున్నాను, కానీ నేను ఓడిపోతున్నాను అనుకుంటున్నావా? అయితే దేవుని శక్తి కొరకు ప్రార్థించు. ఇంతవరకు అనేక సంవత్సరాలు ఓడిపోతూనే ఉన్నానయ్యా, అయితే ఇక నుండి నేను ఓడిపోకూడదు తండ్రి, నూతన జీవితం నాకు కావాలని పరిశుద్ధంగా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రభువుని అడుగు, ప్రార్థించు. నీ నిర్ణయాన్ని, నీ ఇష్టాన్ని దేవుడు తప్పక అంగీకరిస్తాడు, తన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా నువ్వు గనక క్రొత్త నిర్ణయం తీసుకొని ఈ నెలలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తే సాతాను మరలా నీకు గుర్తు చేస్తుంటాడు. ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో, ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి వెళ్ళు. అనేక సార్లు ఈ విధంగానే నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు, కానీ ఏది జరిగించలేకపోయావు. అన్నిటిలో ఓడిపోయావు, అన్నిటిలో తప్పిపోయావు, పడిపోయావు. నీవు ఏ విధంగా పడిపోయావు, ఈ విధంగా నష్టపోయావని అనేకమైన నువ్వు గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు పైకి అందరికీ భక్తురాలుగా కనిపిస్తున్నావు, కానీ నీవు ఇంత ఘోరమైన పాపివి. అందువల్ల నీవు దేవుని పేరు ఎత్తడానికి కూడా సరిపోవు. నీవు ఎప్పటికీ పాపాలను విడిచిపెట్టలేవు. నీ జీవితం ఇక ఇంతే, నీవు ఎప్పటికీ బాగుపడవని నీ ఫెయిల్యూర్స్ అన్నీ నీకు గుర్తు చేసి, నీ బలహీనతలను, నీ అనారోగ్యాన్ని, నీ ఆర్థిక బంధకాలను, నీ ఓటములను, నీ పిల్లల ఫెయిల్యూర్స్ను, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఫెయిల్యూర్ను గుర్తు చేసి నీవు లేవనెత్తబడకుండా నిన్ను ఇంకా దిగజార్చి నిన్ను ఆ విధంగానే ఉంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అయితే సాతాను నిన్ను ఆ విధంగా బాధ పెడుతూ ఉన్నప్పుడు, నీపై నిందలు వేస్తూ ఉన్నప్పుడు వాగ్దానాన్ని గుర్తు చేసుకో. తూర్పుకు పడమరకు ఎంత దూరమో నా పాపములను కూడా నా దేవుడు నాకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆయన నా పాపములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను వాగ్దానం చేశాడు. అవి ఎప్పటికీ కనబడకుండా సముద్ర అగాధంలో పడవేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నీవు ఒప్పుకున్నట్లయితే తప్పక నిన్ను క్షమిస్తానని వాగ్దానం చేశాడు నా దేవుడు. అందువల్ల నేను విడిచిపెట్టలేని పాపం నుండి నన్ను విడిపిస్తాడు. ఇక అవి ఎప్పటికీ నాకు జ్ఞాపకం రాకుండా వాటన్నిటిని తుడిచివేసి నన్ను పవిత్రుడిగా చేస్తాడు. అందువల్ల నేను భయపడను, వెనుకున్న మాట నేను మర్చిపోతున్నాను, పాత జీవితాన్ని, పాత క్రియలను జ్ఞాపకం చేసుకొనను. పూర్వకాలపు సంగతులు ఏ విధంగా ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా వాటిని నేను తలంచుకోను. నా దేవుడు నా జీవితంలో నూతన క్రియ చేస్తున్నానని వాగ్దానం చేశాడు. కాబట్టి నేను భయపడను. సాతానును ఓడిపోయి యేసు నామములోని సాతానుని ఎదిరించండి, గద్దించండి. తప్పక వాడు ఓడిపోతాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నీ జీవితంలో నూతన కార్యాలు, నూతన సంతోషము, నూతన బలము, నూతన పరిశుద్ధత, నూతన జీవము, నూతన ఆరోగ్యము, నూతన శక్తి నీకు దయచేస్తాడు. నూతన మార్గములు నీ జీవితంలో తెరవబోతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో ఇంతవరకు నష్టపోతూనే ఉన్నావేమో. ఈ నూతన సంవత్సరంలో 2 నెలలు కూడా నష్టాలతోటే ఉన్నావేమో. ఈ 3వ నెలలో ప్రవేశిస్తూ కూడా ఏంటి నా జీవితం ఎలా ఉంటుందో, ఈ నెల నేను ఏం చెయ్యాలి, నా ఎదుట ఉన్న పరిస్థితులు చాలా పెద్దవి, వాటిని దాటే శక్తి నాకైతే లేదు. అయితే తండ్రి, మీరు వాగ్దానం చేశారు నూతన కార్యం జరిగిస్తున్నానని. నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నేను ఓడిపోయిన పరిస్థితిలో మీరు గెలిపించండి, నేను పడిపోయిన స్థితిలో మీరు లేవనెత్తండి అని హృదయపూర్వకంగా ప్రార్థించండి. మీ ప్రతి ఓటమిని ఆయన జయముగా మార్చి ఇంతవరకు తెరవబడిన అనేక మార్గములు దేవుడి నెలలో తెరవబోతున్నారు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నట్లయితే, తండ్రి నేను నమ్ముతున్నానయ్యా, నీ వాగ్దాన్ని నేను గట్టిగా పట్టుకుంటున్నాను, నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలని ఒక్క నిమిషం మోకరిస్తారా? నాతో కలిసి ప్రార్థన చేద్దాం.
తండ్రి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో నీ కృప చేత గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి దేవా ఇంతవరకు నడిపించారు, ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. నీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ఈ నెలంతా మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, ఆహారాన్ని బట్టి వందనాలు, మా పనులు ఇచ్చిన విజయాన్ని బట్టి వందనాలు. గత నెలలో మేము మాటల ద్వారా కానీ, మా చేతుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ నిన్ను గాయపరుచుంటే మమ్మల్ని క్షమించండి. ఈ నెలలో నీ కొరకు నమ్మకంగా జీవించాలయ్యా. మాటల్లో కానీ, ఆలోచనలు కానీ, క్రియల్లో కానీ తప్పిపోకుండా నీ కొరకు నమ్మకంగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, ఇదిగో నేను ఒక నూతన కార్యం జరిగిస్తున్నానని. పరిశుద్ధాత్ముడా, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించి ప్రార్థిస్తున్నారో ప్రతి జీవితంలో కూడా నైనా మీరు అద్భుతకరమైన కార్యము జరిగిస్తున్నందుకు, నూతన కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు ఏ ఓటము చూస్తారో, ఏ నష్టం చూస్తారో, ఏ వేదన కన్నీరు చూస్తారో ఆ పరిస్థితులన్నిటినీ మార్చివేసి నూతన కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. తండ్రి, మీరిచ్చిన ఈ నూతన నెలలో నూతనమైన ఆరోగ్యము, నూతనమైన జీవము, నూతన దీవెనలు కుమ్మరించండి, నూతన కార్యములు జరిగించండి. వారు ప్రారంభించే ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి ప్రతి ప్రయత్నం ఆశీర్వదించండి, వారి చేతి పనులన్నిటిని ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలను దీవించండి, వారి వ్యవసాయాలను దీవించండి, వారి వ్యాపారాలను దీవించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి, ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే అద్భుతమైన స్వస్థత దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఆర్థిక బంధకాలన్నీ తెంచి వేస్తున్నారు నమ్ముతున్నానయ్యా. అప్పు బాధలను విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరుస్తున్నందుకు వందనాలైనా. గర్భఫలం కోసం ఒకవేళ ప్రయత్నిస్తున్నారేమో, ఈ నెలలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల జీవితంలో ఈ నెలలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. గృహ విషయంలో ప్రయత్నం చేస్తున్నారేమో, అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ల్యాండ్ ఇష్యూస్లో ఈ నెల అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. కుటుంబ కలతలో ఎంతమంది ఉన్నారు, విడిపోయిన పరిస్థితులు ఎంతమంది ఉన్నారు, విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసెస్లో ఎంతమంది ఉన్నారో తండ్రి, ఈ నెలలో అద్భుతకరమైన విజయం మీరు దయచేస్తున్నందుకు వందనాలు. కుటుంబంలో రక్షణ కార్యాలు చూడాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో పరిశుద్ధాత్ముడు ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. బిడ్డలను రక్షిస్తున్నందుకు వందనాలు నాయన. భర్తలను రక్షిస్తున్నందుకు వందనాలు, భార్యలను రక్షిస్తున్నందుకు వందనాలు, తల్లిదండ్రులు రక్షిస్తున్నందుకు వందనాలు, అత్తమామలు రక్షిస్తున్నందుకు వందనాలు. ఎవరి రక్షణ కొరకైతే ప్రార్థిస్తున్నారో ఈ నెలలో అద్భుతాలు చూడాలి నాయన, ఆశ్చర్యకరములు చూడాలయ్యా. ప్రతి ఒక్కరిని బిడ్డలుగా చేసుకుంటున్నందుకు వందనాలయ్యా. గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 9 నెలలు మీ తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈ నెలలో పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా చేతిలో పెడుతున్నానయ్యా. అద్భుతకరమైన భవిష్యత్తు వరకు దయచేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మాత్మ కుటుంబం అంతటికీ తోడేయండి. ఈ నెలలో వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిని సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఇంతవరకు పాత పరిస్థితులతో నష్టపోయి ఉన్నారేమో, దేవుడి రోజు వాగ్దానం చేశారు అవన్నీ కొట్టివేసి నూతన కార్యం జరిగిస్తున్నానని వాగ్దానాన్ని విశ్వసించండి, నమ్మండి, ప్రార్థించండి. రిసీవ్ చేసుకోబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెను బిగ్గరగా చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారికి, ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరూ కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.